హలో ఫ్రెండ్స్, మన HTML సిరీస్కి వెల్కమ్. మీరు కనుక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయినా లేదు అంటే ఇంకా కాలేజ్లో ఉన్నా, ఒకవేళ మీరు కనుక మీ కెరియర్ని వెబ్ డిజైనింగ్ అండ్ వెబ్ డెవలప్మెంట్లో ముందుకు తీసుకెళ్ళాలి అంటే మన HTML సిరీస్ సహాయపడుతుంది. ఓకేనా? మీరు కనుక సరిగ్గా ట్యుటోరియల్స్, ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాక్టికల్ పాయింట్స్ చూసి ఉంటే ప్రతి ట్యాగ్ అండ్ ఎలిమెంట్ మన సిరీస్లో ఇవ్వబడింది. ఓకే, మీరు మీ కెరియర్ని ముందుకు తీసుకువెళ్ళొచ్చు ఒక వెబ్ డెవలపర్గా లేదా ఒక వెబ్ డిజైనర్గా. సో మనం అందరం ఈ సిరీస్ని స్టార్ట్ చేద్దాం. ఇంట్రడక్షన్ టు HTML. అన్నిటికంటే ముందుగా మనం HTMLని నేర్చుకోవాలి అనుకుంటే కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ క్లియర్గా ఉండాలి. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బ్రౌజర్స్ అన్నమాట. ఇది చాలా క్లియర్ క్వశ్చన్. అసలు బ్రౌజర్ అంటే ఏంటి అని మనకు అనిపిస్తుంది. సో మీరు మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసే బ్రౌజర్ మనం కంప్యూటర్ యూజ్ చేయడానికి అండ్ ఏదైనా వెబ్సైట్ని ఓపెన్ చేయడానికి ఒక బేసిక్ నీడ్. ఇక్కడ కొన్ని నేమ్స్ ఇస్తున్నా, అవే గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అండ్ ఫైర్ ఫాక్స్. ఒకవేళ మీరు మ్యాక్, యాపిల్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ యూజ్ చేసినట్లయితే సఫారీ బ్రౌజర్ మ్యాక్ ఆపరేషన్ సిస్టంలో ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది అండ్ ఎడ్జ్ బ్రౌజర్ విండోస్ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఇచ్చిన నేమ్స్ అన్నీ బ్రౌజర్స్ పేర్లు. ఈ బ్రౌజర్స్ని యూజ్ చేసి వెబ్సైట్స్ని ఓపెన్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మనం HTML ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాలి అనుకుంటే ఆ ప్రోగ్రామ్ కూడా బ్రౌజర్లో రన్ అవుతుంది. సో బ్రౌజర్స్కి ఎగ్జాంపుల్స్ ఇవే. నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్. ముందుగా మనం వెబ్సైట్ అంటే ఏంటి అనేది నేర్చుకుందాం. ఇప్పుడు మనం గూగుల్ వెబ్ పేజ్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఓకేనా? చూడండి, స్క్రీన్లో ఇచ్చింది ఏంటి అంటే గూగుల్ ఎక్కువగా యూజ్ చేసే సెర్చ్ ఇంజిన్ అనమాట. ఇప్పుడు వెబ్సైట్ అంటే ఏంటి? సాధారణంగా వెబ్ పేజెస్ యొక్క కలెక్షన్నే వెబ్సైట్స్ అని అంటారు. ఒకవేళ వెబ్ పేజెస్ యొక్క కలెక్షన్ని వెబ్సైట్ అంటే ఇప్పుడు మనకి వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే వెబ్ పేజ్ అంటే ఏంటి? వెబ్ పేజ్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది లేదా డైనమిక్ టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. మనం డిఫరెంట్ టాస్క్ కోసం క్రియేట్ చేసే వెబ్ పేజెస్ని కలెక్ట్ చేసి సర్వర్లో హోస్ట్ చేస్తారు లేదా ఫోల్డర్లో పెడతారు. కాబట్టి ఒక వెబ్ పేజ్ కంటే ఎక్కువగా ఉంటే కలెక్షన్ లాగా దాన్ని వెబ్సైట్గా చెప్తారు. ఓకేనా? ఎగ్జాంపుల్కి మనం LearnOne వెబ్సైట్ని చూస్తే అందులో డిఫరెంట్ ట్యుటోరియల్స్కి, కోర్సెస్కి ఒకటి కంటే ఎక్కువ వెబ్ పేజెస్ ఉంటాయి. దాని కింద ఉన్నది ఫూటర్, అక్కడ అబౌట్ us, కెరియర్స్ అనే వెబ్ పేజెస్ని ప్లేస్ చేస్తారు. ఈ వెబ్ పేజెస్ అన్నీ LearnOne వెబ్సైట్లో హోస్ట్ చేశారు. ఈ వెబ్సైట్ ఈ అన్ని వెబ్ పేజెస్ యొక్క కలెక్షన్. ఇప్పుడు మేజర్గా వెబ్సైట్స్ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి స్టాటిక్ వెబ్సైట్. అసలు స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంటి? ఎప్పుడైతే వెబ్సైట్ అండ్ అందులో కంటెంట్ ప్రతి యూజర్కి సేమ్ అయితే దాన్ని స్టాటిక్ వెబ్సైట్ అని అంటారు. ఎగ్జాంపుల్కి నేను LearnOne వెబ్సైట్లోని అబౌట్ us పేజ్ స్క్రీన్షాట్ని అటాచ్ చేశాను. నేను పేజ్ ఓపెన్ చేస్తాను. సో అది LearnOne వెబ్సైట్. మీరు చూడొచ్చు, చాలా కంటెంట్ వెబ్సైట్లో ఇచ్చారు. మనం అబౌట్ us పేజ్లోకి వెళ్తే ఇక్కడ ఏదైతే కంటెంట్ మనం చూస్తున్నామో అది బేసిక్ HTML. సో ఇప్పుడు నేను, మీరు లేదు అంటే వేరే యూజర్స్ వెబ్సైట్ని ఓపెన్ చేసి అబౌట్ us పేజ్ని నావిగేట్ చేస్తే అందరికీ ఒకటే ఫిక్స్డ్ కంటెంట్ కనిపిస్తుంది అండ్ డిఫరెంట్ యూజర్స్కి చేంజ్ అవ్వదు. ఈ కేసులో యూజర్స్ అందరూ ప్రతిసారి ఒకటే కంటెంట్ని చూస్తారు. అలాంటి వెబ్ పేజ్ని ఆర్ వెబ్సైట్ని స్టాటిక్ వెబ్సైట్ అని అంటారు. స్టాటిక్ వెబ్సైట్ అంటే యూజర్ ప్రకారంగా చేంజ్ అవ్వదు. ఓకేనా? స్టాటిక్ యొక్క ఆపోజిట్ వచ్చేసి డైనమిక్. సో డైనమిక్ వెబ్సైట్ అంటే ఏంటి? డైనమిక్ వెబ్సైట్ అంటే ఒక వెబ్సైట్లో వెబ్ పేజెస్ రియల్ టైంలో జనరేట్ అయితే దానిని డైనమిక్ వెబ్సైట్ అని అంటారు. రియల్ టైం అంటే పేజెస్ అనేవి యూజర్ మీద అండ్ యూజర్ రిక్వైర్మెంట్స్ మీద బేస్ అయ్యి జనరేట్ అవుతుంటాయి. సో దీనికి మళ్ళీ నేను LearnOne వెబ్సైట్ని ఎగ్జాంపుల్గా ఇస్తాను. సో ఇక్కడ యూజర్ సైన్ ఉంది. ఒకవేళ నేను కనుక నా క్రెడెన్షియల్స్ని యూజర్గా యూజ్ చేస్తే వెబ్సైట్లో లాగిన్ చేయడానికి అండ్ నేను ఆల్రెడీ HTML కోర్స్ని పర్చేస్ చేశా వెబ్సైట్ నుండి, అలాంటి కేసులో నేను నా ప్రోగ్రెస్ స్టేటస్ని చూసుకోవచ్చు. అదేవిధంగా వేరే యూజర్ ఎవరైనా HTMLని కానీ మరొక కోర్స్ని కానీ పర్చేస్ చేసి ఉంటే వెబ్సైట్ నుండి
వాళ్ళు వాళ్ళ ప్రోగ్రెస్ స్టేటస్ని కూడా చూసుకోవచ్చు. ఎలా అంటే ఎన్ని సెషన్స్ కంప్లీట్ అయినవి, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నవి అలాంటివి చూసుకోవచ్చు. కాబట్టి ఏ పేజ్ అయితే యూజర్ డేటా ప్రకారంగా క్రియేట్ చేస్తారో అండ్ యూజర్ ప్రకారంగా డీటెయిల్ని చూపిస్తారో దానినే డైనమిక్ వెబ్ పేజ్ అంటారు. అంటే పేజెస్ అనేవి డేటా అండ్ యూజర్ రిక్వైర్మెంట్ని బట్టి జనరేట్ అవుతాయి. దీనినే రియల్ టైమ్ అప్లికేషన్ అని కూడా అంటారు. ఓకేనా? సో ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవే స్టాటిక్ వెబ్సైట్ అండ్ సెకండ్ది డైనమిక్ వెబ్సైట్. స్టాటిక్ వెబ్ పేజ్లో ప్రతి ఒక్క యూజర్ ఒకే డేటాని చూస్తారు, కానీ డైనమిక్ వెబ్ పేజ్లో యూజర్ని బట్టి డేటా చేంజ్ అవుతుంది. ఓకేనా? ఇవాల్టి మన సెషన్లో ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఫస్ట్ మనం నేర్చుకునేది బ్రౌజర్ అండ్ సెకండ్ది వెబ్సైట్. మనం ముందు మాట్లాడుకున్నట్లు వెబ్ పేజ్ అనేది బ్రౌజర్లో రన్ అవుతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న వెబ్ పేజెస్ని వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న వెబ్ పేజెస్ని వెబ్సైట్స్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. వెబ్సైట్ని క్రియేట్ చేయడానికి HTML కావాలి. HTML ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ అది మార్కప్ లాంగ్వేజ్. ఓకే, మీకు తెలుసు చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి, C అండ్ జావా లాంటివి. ఓకే, ఈ లాంగ్వేజెస్ అన్ని ఫిక్స్డ్ ఫార్మాట్ని ఫాలో అవుతాయి. అంటే ఫంక్షన్స్ అండ్ లైబ్రరీస్ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది అండ్ దాని కింద మన కోడ్ని రాస్తాము. సో ఇవే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. HTML అది ఫాలో అవ్వదు, ఎందుకంటే HTML అనేది మార్కప్ లాంగ్వేజ్. ట్యాగ్స్ మీద బేస్ అయ్యి ఫాలో అవుతుంది. మనం సిరీస్లో ముందుకు వెళ్తే మనం చూడొచ్చు ట్యాగ్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి అండ్ HTMLలో కోడ్ ఎలా రాస్తాము. కానీ ఇప్పుడు మనం HTMLని నేర్చుకుంటున్నాం. సో మనం హిస్టరీ నుండి స్టార్ట్ చేద్దాం. HTML యొక్క హిస్టరీ ఏంటి? HTMLని బర్నర్స్-లీ అనే సైంటిస్ట్ 1991లో ఇంట్రడ్యూస్ చేశారు. అతను ఈ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు స్టాండర్డైజేషన్స్ అనేవి జరిగింది అండ్ సో ట్యాగ్స్ని స్పెసిఫిక్ వేలో రాయాలని డిటర్మైన్ చేశారు. HTML యొక్క ఫస్ట్ ట్యాగ్ లాగా యాంగులర్ బ్రాకెట్ స్టార్ట్ HTML అండ్ యాంగులర్ బ్రాకెట్ క్లోజ్, ఇది ఇలాగా అని రాస్తారు. స్టాండర్డైజేషన్ తర్వాత ఏ వేలో ట్యాగ్ని రాయాలి అండ్ ట్యాగ్ యొక్క నేమ్స్ని డిటర్మైన్ చేస్తుంది. ఓకే, HTML యొక్క సెకండ్ వర్షన్ 1995లో పబ్లిష్ అయ్యింది అండ్ దానిని HTML 2.0 అని పిలుస్తారు. ఓకే, దాని తర్వాత HTML 4.01 చాలా మార్పులతో మార్కెట్లోకి వచ్చింది అండ్ ఇప్పటి వరకు అదే యూజ్ చేస్తున్నారు. మేజర్ చేంజెస్ చేశారు, చాలా యూస్ఫుల్ అండ్ కొత్త ట్యాగ్స్ని యాడ్ చేశారు. ప్రజెంట్ మనం యూజ్ చేసే వెబ్సైట్స్ అండ్ మన చుట్టూ చూసేవి వెబ్సైట్స్లో చాలా వరకు HTML 4ని యూజ్ చేసి క్రియేట్ చేసినవే. దాని తర్వాత 2012లో బెటర్ వేరియేషన్తో అండ్ కొత్త టెక్నాలజికల్ అండ్ యూస్ఫుల్ ట్యాగ్స్తో HTML 5 పబ్లిష్ అయింది. ఓకే, అండ్ ఇప్పుడు మనం వీడియోని ఆడియోని వెబ్ పేజెస్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఈ చేంజెస్ HTML 5లో చేశారు. సో ఇదే HTML హిస్టరీ. ఓకేనా? HTML 1991లో ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత HTML 2.0లో స్టాండర్డైజేషన్ జరిగింది. 4.0 HTML యొక్క స్టేబుల్ వర్షన్. దాని తర్వాత కొత్తవి అండ్ యూస్ఫుల్ ట్యాగ్స్, ఆడియో, వీడియో అండ్ ఇమేజ్ని రిప్రజెంట్ చేయడానికి క్యాన్వాస్ లాంటివి HTML 5ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది అయితే ఇప్పుడు మనం వాడుతున్నాం. సో ఈ సిరీస్లో ప్రోగ్రామ్స్ అన్ని HTMLని యూజ్ చేసి రాస్తాము. ఇదే మన HTML యొక్క హిస్టరీ అన్నమాట. ఇప్పుడు మనం HTML అంటే ఏంటో చూద్దాము. ఓకే, HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనే అర్థం అన్నమాట. ఓకేనా? మనం ముందే మాట్లాడుకున్నాం C అండ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి. ఓకే, కీవర్డ్స్ అండ్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాము అండ్ వాటిని రాయడం తప్పనిసరి, ఎందుకంటే అప్పుడే ప్రోగ్రామ్ ముందుకు నడుస్తుంది, లేదు అంటే అది ఎర్రర్ని చూపిస్తుంది. అలానే HTMLలో కీవర్డ్స్ ఉండవు బట్ మార్కప్స్ ఉంటాయి. మార్కప్స్ అంటే ట్యాగ్స్. ఓకే, ఎందుకు అంటే HTML ట్యాగ్ బేస్డ్ లాంగ్వేజ్ కాబట్టి మనం ఏదైనా రాసినట్టు అయితే దానికి తగిన ట్యాగ్ యూజ్ చేసి ప్రోగ్రామ్ అనేది రాయాలి. ఆ తర్వాత మనం HTMLని వెబ్ అప్లికేషన్ అండ్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాము. మనం లెర్న్ వెబ్సైట్ని చూసినట్లయితే మనం ఒక వెబ్సైట్ని ఒక వెబ్ పేజ్ని యూజ్ చేసి క్రియేట్ చేయలేము, కానీ అది చాలా వెబ్ పేజెస్ యొక్క కలెక్షన్.
ఇప్పుడు వెబ్ పేజ్ని ఎలా క్రియేట్ చేస్తాము? వెబ్ పేజెస్ని HTML యూజ్ చేసి క్రియేట్ చేస్తాము. ఎప్పుడైతే HTMLలో ప్రోగ్రామ్ కానీ కోడ్ కానీ చేసినప్పుడు మనం HTMLని యూజ్ చేసి కేవలం వెబ్ పేజెస్నే కాదు, వెబ్ అప్లికేషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇంకా ముందు ఈ సెషన్లో మనం చూడొచ్చు. ఓకేనా? వెబ్ అప్లికేషన్స్, వెబ్ పేజెస్ అండ్ వెబ్సైట్స్ అంటే ఏంటి అని. వెబ్ అప్లికేషన్స్ అనేవి పర్టికులర్ టాస్క్కి యూజ్ అవుతాయి అండ్ మనం ఆ అప్లికేషన్ని టాస్క్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇన్ఫర్మేషన్ని వెబ్సైట్ ద్వారా లేదా వెబ్ పేజ్ ద్వారా పాస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ HTML ఏది అయితే వెబ్లో ఎక్కువగా యూజ్ చేసే లాంగ్వేజ్. ఎస్, ఇది నిజం. వెబ్లో ఎక్కువగా యూజ్ చేసే లాంగ్వేజ్ HTML. HTML సహాయంతో మనం స్టాటిక్ పేజ్లనే క్రియేట్ చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే స్టాటిక్ వెబ్సైట్ని HTML ద్వారా మాత్రమే క్రియేట్ చేయగలము. సో మీరు డైనామిక్ వెబ్సైట్స్ని క్రియేట్ చేయాలి అనుకుంటే అది యూజర్ రిక్వైర్మెంట్ అండ్ రియల్ టైం మీద బేస్ అయ్యి ఉంటుంది. దానికోసం మనం జావాస్క్రిప్ట్ని యాడ్ చేయాల్సి ఉంటుంది అండ్ దానిని వేరే సెలక్షన్లో నేర్చుకుందాం. ఎందుకు అంటే దానికి ఒక సపరేట్ కోర్స్ ఉంది. మనం ముందుకు వెళ్తే జావాస్క్రిప్ట్ నేర్చుకోవడానికి HTML తెలుసుకోవడం అవసరం. కాబట్టి ముందు మనం స్టాటిక్ వెబ్ పేజెస్ ఆర్ వెబ్సైట్స్ని క్రియేట్ చేయడం నేర్చుకుందాం. అండ్ ఒకసారి మనం జావాస్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత మనకి డైనామిక్ వెబ్ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలో అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు HTMLని యూజ్ చేసి మనం స్టాటిక్ వెబ్సైట్స్ మాత్రమే క్రియేట్ చేయగలము. ఇప్పుడు డిస్క్రిప్షన్ ద్వారా చూద్దాము మనకి ఏం అర్థమయ్యిందో. HTML అనేది మార్కప్ లాంగ్వేజ్. అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే C, జావా ఎక్సెట్రా. HTML ఒక మార్కప్ లాంగ్వేజ్. అది ట్యాగ్ బేస్డ్ మెథడ్ని ఫాలో అవుతుంది. HTMLకి ఇది ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళి టెక్స్ట్ ఎడిటర్ని చూద్దాం. ఇప్పటి వరకు మనం HTML బ్రౌజర్స్ అండ్ వెబ్సైట్స్ని నేర్చుకున్నాము. ఇప్పుడు ఒక క్వశ్చన్ అనేది మనకు వస్తుంది, ఎక్కడ మనం కోడ్ ఆర్ ప్రోగ్రామ్ని రాస్తాము? ఎప్పుడు మనం HTMLలో ప్రోగ్రామ్ రాస్తాము? మీరు కాలేజ్లో ఉన్నప్పుడు కానీ లేదా గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు మనం C అండ్ జావా చాలా వరకు ఇంజనీరింగ్లో నేర్చుకుంటాం. C అండ్ జావాలో కోడ్స్ని నేర్చుకోవడానికి రాయడానికి మనం పర్టికులర్ టూల్స్ని యూజ్ చేస్తాము. కానీ ఇక్కడ మనం నోట్ ప్యాడ్ లాంటివి యూజ్ చేస్తాము HTML నేర్చుకున్నప్పుడు. మీరు కనుక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేసినట్లయితే అందులో వచ్చే ఇన్బిల్ట్ ఎడిటర్ నోట్ ప్యాడ్. ఓకే, మీరు కనుక ఇంకా డీప్గా వెళ్ళి ఎక్కువ ఫంక్షనాలిటీస్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ని యూజ్ చేయొచ్చు. మీరు బ్రౌజర్లో ప్రోగ్రామ్ రన్ చేయొచ్చు. ఎలా అంటే HTML కోడ్ని 2 ప్లాట్ఫామ్స్లో యూజ్ చేసి. మనం HTML కోడ్ని నోట్ ప్యాడ్లో రాస్తే అది సింపుల్ లైన్స్లో కనిపిస్తుంది, కింద ఎగ్జాంపుల్లో ఇచ్చినట్టుగా. ఓకేనా? మనం ఎక్స్టర్నల్ ఎడిటర్ని యూజ్ చేసేటప్పుడు మనం చూసే ట్యాగ్స్ని హైలైట్ అవుతాయి. కేవలం ట్యాగ్స్ మాత్రమే కాదు, టెక్స్ట్ ఎడిటర్ ప్రొవైడ్ చేసే చాలా ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. మన కంప్లీట్ సెషన్లో మనం సబ్లైమ్ టెక్స్ట్ని యూజ్ చేయబోతున్నాము. ఈ ఇంట్రడక్టరీ సెక్షన్లో మనం సబ్లైమ్ టెక్స్ట్ అంటే ఏంటో చూద్దాము. ఓకేనా? ముందు మనం దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చూద్దాం. మనం సబ్లైమ్ టెక్స్ట్ వెబ్సైట్ని చూద్దాం. సబ్లైమ్ టెక్స్ట్ యొక్క ప్రజెంట్ వర్షన్ 3. సో ఇది సబ్లైమ్ టెక్స్ట్ యొక్క వెబ్సైట్. జస్ట్ సైట్లోకి వెళ్ళండి. మనం వెబ్సైట్ని చూపించినప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఇస్తారు. అది కాకుండా డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. కాబట్టి మనం సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. అండ్ ఈ సెషన్లో దానిని ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. కాబట్టి వెబ్సైట్లో డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళండి. అండ్ నేను విండోస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నా అండ్ సబ్లైమ్ టెక్స్ట్ డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా? ఇది అయిపోగానే ఫోల్డర్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫోల్డర్లో నేను సబ్లైమ్ టెక్స్ట్ని చూడొచ్చు. ఇప్పుడు ఓపెన్ చేయడానికి రైట్ క్లిక్ చేసి ఓపెన్ని సెలెక్ట్ చేయండి. మనం రన్ మీద క్లిక్ చేయగానే ఎగ్జిక్యూషన్ తర్వాత ఫైల్స్ ఎక్కడ స్టోర్ చేయాలో పాత్ని సెలెక్ట్ చేయాలి. మనం డిఫాల్ట్ పాత్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను సేమ్ అదే పెడుతున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ నెక్స్ట్ అండ్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవ్వగానే ఫినిష్ బటన్ మనకి కనిపిస్తుంది. అండ్ ఫినిష్ క్లిక్ చేయగానే డెస్క్టాప్ మీద సబ్లైమ్ టెక్స్ట్ ఐకాన్ కనిపిస్తుంది. సబ్లైమ్ టెక్స్ట్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. కాబట్టి ఇప్పుడు సబ్లైమ్ టెక్స్ట్ని ఓపెన్ చేద్దాం. స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సబ్లైమ్ టెక్స్ట్ చూడొచ్చు. దాని మీద క్లిక్ చేయండి అండ్ అప్పుడు ఎడిటర్ ఓపెన్ అవుతుంది. కాబట్టి మనం ప్రతి ప్రోగ్రామ్ ఆర్ కోడ్ని సబ్లైమ్ టెక్స్ట్లోనే రాస్తాము. ఈ సెషన్ మొత్తం ఇక్కడ మనకి నోట్ ప్యాడ్లో ఉన్నట్లుగా సేమ్ ఫంక్షనాలిటీస్ వస్తాయి. ఫైల్, ఎడిట్, సెలెక్షన్ మెనూస్ని ఇక్కడ ఇచ్చారు. ఆ మెనూస్ అన్నీ మేజర్గా వ్యూ పర్పస్ కోసమే, కొన్ని ఫార్మాటింగ్ పర్పస్కి. ఇప్పుడు నేను ఎలాంటి ప్రోగ్రామ్ రాయలేదు, అందుకే లెఫ్ట్ మోస్ట్ కార్నర్లో ప్లెయిన్ టెక్స్ట్ అనేది చూపిస్తుంది.
కానీ ప్రోగ్రామ్ రాసిన తర్వాత సేవ్ చేస్తే దానికి ఎక్స్టెన్షన్ ఇస్తాము .stm ఆర్ .html అని. మనం ఈ ప్రోగ్రామ్ని HTMLగా కన్వర్ట్ చేయగానే ప్లెయిన్ టెక్స్ట్ ప్లేస్లో అది HTML కనిపిస్తుంది. ఆ కేసులో మనకి తెలుసు ఏదైతే ప్రోగ్రామ్ మనం రాస్తున్నామో అది మనకి HTML ప్రోగ్రామ్ అని. మనం టెక్స్ట్ ఎడిటర్ అంటే ఏంటో నేర్చుకున్నాము, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి. మన స్లైడ్లో ముందుకు వెళ్తే నెక్స్ట్ వచ్చేసి HTML5. ఇప్పటివరకు మనం HTMLని ఎలా ఇన్వెంట్ చేసాము, పబ్లిష్ చేసాము అండ్ HTMLలో ఎలా ప్రోగ్రామ్ చేయొచ్చు, వాటి అడ్వాంటేజెస్ని నేర్చుకున్నాము. HTML యొక్క లేటెస్ట్ వర్షన్ HTML5. ఈ స్లైడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను HTML4లో కంటెంట్స్ ఏంటి అండ్ HTML5లో కొత్తవి ఏంటి. ఫస్ట్లీ HTML4 ఆర్ లెస్ యూస్ఫుల్ ట్యాగ్స్ ఇన్ HTML5లో రిమూవ్ చేశారు. అవి అసలు యూస్ లేవు అని చెప్పలేము, కానీ కొన్ని ట్యాగ్స్ లెస్ యూస్ఫుల్ అన్నమాట. సెంటర్, ఫాంట్ అండ్ స్ట్రైక్ ట్యాగ్స్ HTML4లో ఉంటాయి అండ్ వాటిని మనం HTML5లో యూస్ చేయము. అది ఎగ్జాంపుల్, కానీ మనం ప్రోగ్రాంలో ముందుకు వెళ్ళే కొద్దీ ప్రతి ట్యాగ్ యొక్క యూసేజ్ నేర్చుకోవచ్చు. ఎక్కువ యూస్ఫుల్ థింగ్ ఏంటి అంటే మనం వీడియో, టైం, నావిగేషన్, ప్రోగ్రెస్ బార్, మీటర్ ఎక్సెట్రా HTML5లో యాడ్ చేయొచ్చు. కాబట్టి మనం వెబ్ పేజ్ని డిజైన్ చేసినప్పుడు దాని మీద ఏమైనా డ్రా చేయాలి అనుకుంటే ఆ పేజ్లో ఆ పర్పస్కి క్యాన్వాస్ని యూజ్ చేయొచ్చు. మనం ఏదైనా వీడియోని ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే దాన్ని వీడియో ట్యాగ్ యూజ్ చేసి యాడ్ చేయొచ్చు. కాబట్టి అన్ని కొత్త అండ్ పనికొచ్చే ఫంక్షనాలిటీస్ అన్నీ HTML5లో ప్రొవైడ్ చేశారు. HTML4 అండ్ లోవర్ వర్షన్లో ఇవి అవైలబుల్గా లేవు. మనం రిజిస్ట్రేషన్ ఫామ్ని క్రియేట్ చేయొచ్చు లేదా అలాంటి ఫామ్ ఏదైనా చేయొచ్చు. టెక్స్ట్ ఆర్ నంబర్స్ లాంటి బేసిక్ ఇన్పుట్ ఫీల్డ్స్ అవైలబుల్గా ఉంటాయి, కానీ ఈమెయిల్ ఆర్ URL లాంటి యూస్ఫుల్ థింగ్స్ ఉండవు. ఓకేనా గైస్? కాబట్టి HTML5 యూజ్ చేసి ఈమెయిల్స్ అండ్ URLస్ని యాడ్ చేయొచ్చు. అలాగే మనం అవసరం ఏంటి అంటే APIని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు API అంటే ఏంటి అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఎలా అంటే గూగుల్కి APIs అండ్ ఫంక్షనాలిటీస్ ఉన్నట్లుగా, కాబట్టి ఈ ఫంక్షనాలిటీస్ని APIs యూజ్ చేసి చేస్తాము. API మీడియేటర్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు అనుకుందాం నేను గూగుల్స్ లొకేషన్ ఫంక్షనాలిటీని యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నా. నేను అది ఎలా చేయగలను? నేను గూగుల్ యొక్క జియో లొకేషన్ APIని యూజ్ చేయొచ్చు గూగుల్స్ లొకేషన్ సర్వీసెస్ని యాక్సెస్ చేయడానికి. కాబట్టి నేను కనుక వేరే వెండర్స్ లేదా వేరే ఫంక్షనాలిటీస్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే దానిని API లాంటి మీడియేటర్ సర్వీసెస్ని యూజ్ చేసి చేయొచ్చు. ఈ ఫంక్షనాలిటీస్ని యూజ్ చేసుకోవడానికి HTMLని యూజ్ చేయొచ్చు. నేను కనుక జియో లొకేషన్ కోడ్ రాస్తే ఆ కోడ్ని యూజ్ చేసి నేను లొకేషన్ రిలేటెడ్ సర్వీసెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ ఫంక్షనాలిటీస్ని కూడా ప్రొవైడ్ చేశారు. HTML5 వెక్టర్ గ్రాఫిక్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మనం గ్రాఫిక్ రిలేటెడ్ టాస్క్ ఆర్ ఏదైనా డ్రా చేయాలి అంటే. ఓకేనా? మన పేజ్లో ఎక్స్టర్నల్ ఇమేజ్ ఏదైనా ఇంక్లూడ్ చేయకూడదు అనుకుంటే, వెబ్ పేజ్లో ఏదైనా ఇమేజ్ డ్రా చేయాలి అనుకుంటే గ్రాఫిక్స్ యూజ్ చేసి మనం చేయవచ్చు. ఓకేనా? HTML5లో ఏదైనా మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ పర్ఫామ్ చేయాలి అనుకుంటే MathML యూజ్ చేసి ఆ రిజల్ట్ యొక్క మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ వెబ్ పేజ్లో కనిపిస్తాయి. ఓకేనా గైస్? లాస్ట్ ఇంకా జావా స్క్రిప్ట్, అది మనం నెక్స్ట్ సెషన్లో నేర్చుకోవచ్చు. వర్కర్ జావా స్క్రిప్ట్ యొక్క API కూడా HTML5లో యూజ్ చేయవచ్చు. ఓకేనా? ఏవైతే పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేసామో HTML5లో అప్లై అవుతాయి. సేమ్ అదే మనం HTML4లో కానీ ప్రీవియస్ వర్షన్లో కానీ అప్లై చేయాలనుకుంటే అది పాసిబుల్ కాదు. జావా స్క్రిప్ట్ వెబ్ వర్కర్ని యూజ్ చేయాలి అనుకుంటే మనకి HTML5 అవసరం. ఏదైనా గూగుల్ యొక్క APIs లేదా ఏదైనా వెక్టర్ గ్రాఫిక్స్ డ్రా చేయండి. సో ఈ ఇంట్రడక్షన్ సెక్షన్లో మనం బ్రౌజర్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం, వెబ్సైట్స్ అంటే ఏంటి, ఎడిటర్స్ అంటే ఏంటి, ప్రోగ్రామ్స్ని ఎలా రాస్తాము, ఫైనల్గా HTML హిస్టరీతో పాటు HTML5 అంటే ఏంటో నేర్చుకున్నాము. ఓకేనా? కాబట్టి మనం సిరీస్లో ముందుకు వెళ్ళే కొద్దీ మనం HTMLలో న్యూ థింగ్స్ నేర్చుకుందాం. నెక్స్ట్ సెషన్లో మనం ట్యాగ్స్ అండ్ అట్రిబ్యూట్స్ గురించి నేర్చుకుందాము. అండ్ మనం HTML ప్రోగ్రామ్ రాద్దాం, మనం అర్థం చేసుకోవచ్చు HTML ఎలా రాస్తారు అని. ఓకేనా? దానిని ఎలా సేవ్ చేయాలి అండ్ బ్రౌజర్లో ఎలా రన్ చేస్తాము అని. మన ప్రజెంట్ సెషన్లో ప్రాక్టికల్ని పర్ఫామ్ చేసాము, ఎడిటర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది. మళ్ళీ నేను ఎడిటర్కి నేమ్ ఇస్తున్నా, మనం కంప్లీట్ సెక్షన్లో యూజ్ చేస్తాము అదే సబ్లైమ్ టెక్స్ట్. అండ్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అందరూ మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసి ప్రోగ్రామ్ని రాయాలనేది నెక్స్ట్ సెషన్లో నేర్చుకుందాము. ఓకేనా?
మీకేమైనా క్వెషన్స్ లేదా క్వెరీస్ ఉంటే వీడియో కింద ఉన్న డిస్కషన్ బటన్ క్లిక్ చేసి అక్కడ పోస్ట్ చేయండి. ఇలా మీరు మీ ఫెలో లెర్నర్స్‌తో కనెక్ట్ అయ్యి ఈ కోర్స్ గురించి డిస్కస్ చేసుకుంటారు. ఇంకా మా టీమ్ కూడా మీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. థాంక్ యూ సో మచ్.